హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్నోవేషన్ యూట్యూబ్ ఛానల్కి మరి స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి మరి టమాటా సాగులో మరి మనము ఎదుర్కొనేటువంటి తెగుళ్ళు మరి సమస్యల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ఫ్రెండ్స్, మరి వీడియో స్కిప్ చేయకుండా మరి పూర్తిగా మీరు చూసినట్లయితే మరి టమాటా సాగులో మనము మంచి దిగుబడిని సాధించవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇలాంటి మంచి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మరి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరి మనము టమాటా సాగులో మొదటగా మనము ఎరువులను గమనించినట్లయితే మరి ఎరువులు మరి పొలము దున్నుకునేటువంటి సమయంలో చివరి దుక్కిలో మరి ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును వేసి మరి కలిదునాలి. నాటేటప్పుడు ఎకరాకు 20 కిలోల భాస్వరం, 150 కిలోల మరి సూపర్ ఫాస్ఫేట్ను మరియు 24 కిలోల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులను మనము 40 కిలోల వరకు మనము 60వ రోజున పైటుగా వేసి బోధేలు చేసి మనము పొలమును కలిగి దున్నుకోవాలి. పూత దశలో లీటర్కు మరి 20 గ్రాముల యూరియాను కలిపి పిచికారి చేస్తే మరి దిగుబడి పెరుగుతుంది. అదేవిధంగా మరి టమాటాలు అనేటువంటివి మరి పగిలిపోకుండా మరి తాజాగా ఉండాలంటే కూడా మనం బోరాక్స్ వేసినట్లయితే పండ్లు పగిలిపోకుండా ఉంటాయి. సో ఎకరానికి 10 కిలోల జింకు సల్ఫేట్ను కూడా మనము టమాటా పంట వేసే ముందు మనము జింకు సల్ఫేట్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. సో అదేవిధంగా మనం ఈ విధంగా ఎరువులను మరి వేసి టమాటా పంటల యొక్క మరి సాగు చేయవచ్చు. సో అదేవిధంగా కలుపు నివారణ మరి టమాటా సాగులో మరి ప్రధానమైనటువంటి అంశం కలుపు నివారణ కూడా. మరి కలుపును మనం నివారించగలిగినప్పుడు మరి మంచి సాగును మనం టమాటా సాగులో పొందవచ్చు. సో కలుపు నివారణకు ఎకరాకు వచ్చేసి మనం ఒక పెండి మీథాన్ 1.25 లీటర్లు లేదా అలాక్లోర్ 1.0 లీటర్ల వరకు తేలిక నెలకు సంబంధించి మరి ఈ మందును మనం పిచికారీ చేసుకున్నట్లయితే మరి నాటిన 30 నుంచి 35 రోజులప్పుడు మరి రోజులుగా గొర్రు లేదా గుంటకతో మనము అంతర్కృషి చేయాలి. ఈ విధంగా మనం కలుపు లేకుండా మరి టమాటా సాగులో మనము నివారించవచ్చును. సో మరి మొక్కలు ఎదిగిన తర్వాత వాటిని మనము కదిలించేటువంటి పరిస్థితి ఉండకూడదు. మరి టమాటా సాగులో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. పొడవుగా పెరిగి హైబ్రిడ్ మొక్కలకు మరియు మామూలు రకాలకు కూడా ఊతము కర్రలను పాతాలి. ఊతమునివ్వడం వలన మంచి పరిమాణం గల కాయలు ఏర్పడతాయి. కాయలు నేలకు తగిలి చెడిపోకుండా కాపాడవచ్చు. వేసవి టమాటా పంటకు ప్రతి 2-3 వరుసల టమాటాకు మరి మొక్కజొన్న పంటను ఉత్తర దక్షిణ దిశలలో విత్తుకోవాలి. నీటి యొక్క యాజమాన్యం మరి భూమిలో తేమను బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మరి టమాటా సాగులో మనము నీరు కడుతూ ఉండాలి. వేసవిలో ప్రతి 5 రోజులకు ఒకసారి మరి టమాటా సాగుకు మనము నీరు అందిస్తూ ఉండాలి. సో మరి టమాటా సాగులో మరి ప్రధానంగా పురుగులు వచ్చేసి మరి కాయతొలుచు పురుగు అనేది వస్తూ ఉంటుంది. అదేవిధంగా పచ్చదోమ, రబ్బరి పురుగు మరి ఇలాంటి పురుగులు వస్తాయి. 3 రకాల పురుగులు మరి టమాటా సాగులో సాధారణంగా మనం ఎదుర్కొంటూ ఉంటాం. మరి కాయతొలుచు పురుగుకు వచ్చేసి మనము ట్రైకోగ్రామా బదినికలను ఎకరాకు 20,000 చొప్పున విడుదల చేయాలి. సో అదేవిధంగా మనము ఈ కాయతొలుచు పురుగు ఎప్పుడైతే మరి పంటకు వస్తుందో అప్పుడు లేతాకులను కొమ్మలను తినివేస్తుంది. కోత దశలో కాయలను తొలచి నాశనం చేస్తుంది. కాబట్టి మరి వచ్చేసి మనం ఎలాంటి మరి మందును పిచికారీ చేయాలంటే టమాటా నాటిన 28 లేదా 35 రోజుల వ్యవధిలో ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే మనం కాయతొలుచు పురుగు నుంచి మన యొక్క పంటను మనం రక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో పచ్చదోమ వల్ల ఆకులు అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు కవర్లు పసుపచ్చగా మరి క్రమేపీ ఆకు అంతా ఎర్రబడి చివరిగా ఆకులు ముడుచుకొని దోనెలలాగా కనిపిస్తాయి. దీని నివారణకు మరి డైమిథోయేట్ లేదా మీథైల్ డెమాటాన్ 2 మిల్లీలీటర్ల మందును నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనము మరి పచ్చదోమను మనము నివారించవచ్చును. అదేవిధంగా రబ్బరు పురుగు మరి కాయతొలుచు పురుగు వల్ల పంటలను నాశనం చేస్తుంది. ఇది రబ్బరు పురుగు. మరి ఈ పురుగు చివరి దశలో నివారణకు విషపు ఎర్రలను పెట్టాలి.
10 కిలోల తవుడు ప్లస్ 1 కిలో మోనోక్రోటోఫాస్ లేదా 1 కిలో కార్బినల్ 50% పొడి మందు మరి కిలో బెల్లంతో మనము కలిపి పాకం చేసి మరి పులియబెట్టినటువంటి ఈ మందును మనం సమగ్ర నిర్వహణకై ఉపయోగించవచ్చును. సో మరి టమాటాలో మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే తెగుళ్ళు కూడా ఉన్నాయి. సో మరి నారు కుళ్ళి తెగులు, ఇది ఎప్పుడైతే మనము నారు పోస్తామో మరి ఆ నారు పోసినటువంటి సమయంలో మరి ఆ వ్యవధిలో నారు కుళ్ళు తెగలనేటువంటిది మరి మనం గమనిస్తూ ఉంటాం. అప్పుడు వచ్చేసి మరి ఆక్సిక్లోరైడ్ మరి 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి నారుమడిని 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు తడిపితే అప్పుడు మనము నారు కుళ్ళు తెగలు అనేది మరి నారు దశలో ఉన్నప్పుడు టమాటా నారుకి మనము పిచికారీ చేయవచ్చు. సో అదేవిధంగా మరి మనం గమనించినట్లయితే మరి టమాటాలో మరి ముఖ్యంగా మరి వచ్చేటువంటి వైరస్ వచ్చేసి టమాటా స్పాటెడ్ విల్ట్ వైరస్. మనము గమనించినట్లయితే మరి టమాటా చిగురాకుల పైభాగంలో ఈనెలు మరియు గోధుమ వర్ణంగా మారి ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. సో ఆ విధంగా ఏర్పడి మాడిపోతాయి. మొక్కలు గిడిసరబారి పూత మరియు పిందె దశలోనే ఎండిపోతాయి. దీని నివారణకు మనము డైమిథోయేట్ లేదా మీథైల్ డెమాటాన్ 2 లీటర్ల మిల్లీలీటర్లు మరియు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మరి నారుమడిలో 250 గ్రాములు మరియు నాటిన 10వ రోజున ఎకరాకు 10 కిలోల కార్యాప్యూరాన్ మరి 3G గుళికలను మనము వాడినట్లయితే మరి టమాటా స్పాటెడ్ విల్డ్ వైరస్ నుంచి మనం టమాటా సాగును కాపాడుకోవచ్చు. సో మరి ఆకుమాడు తెగులు మరి ఎర్లీ బ్లైట్ అంటే ఆకుల మీద కాండం మీద మరి కాయల మీద గోధుమ రంగుతో కూడినటువంటి మచ్చలు ఏర్పడి క్రమంగా ఆకులు మాడి మరి ఎండిపోతాయి. మొక్క దశలో ఎండిపోయినప్పుడు ఆశించవచ్చు. సో వీటికి వచ్చేసి కాఫ్టాన్ లేదా మాంకోజ్ అనేటువంటి మందును 2 లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 3 లేక 4 సార్లు పిచికారీ చేయాలి. సో ఈ విధంగా మనము టమాటా పంటలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి మరి ఆ తెగుళ్ళ నుంచి లేదా పురుగుల నుంచి మనము టమాటా సాగును కాపాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇలాంటి వీడియోస్ మీకు మరికొన్ని మీరు లభ్యం కావాలంటే మరి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.